సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్ 8575795757. బెంగళూరు నుంచి విజయవాడ వెళ్లే విమానం బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. విమానంలోని ఎకనామిక్ క్లాస్ అప్పటికే ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. మొత్తం విమానంలో చివరి వరుసలో 2 సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఇంతలో ఒక జంట విమానంలోకి ప్రవేశించింది. అతను పొట్టిగా ఉన్నాడు, ఆమెమో సన్నగా ఉంది. అతని ముఖంలో ఏంటో నా జీవితం ఇలా అయిపోయింది అనే ఎక్స్ప్రెషన్, ఆమె ముఖంలో అంతా నా కర్మ అనే ఎక్స్ప్రెషన్. వాళ్ళిద్దరు విమానం చివర్లో ఉన్న తమ సీట్ల వైపు నడుస్తున్నారు. వాళ్ళని చూసిన విమానంలోని ప్రయాణికులకు వీళ్ళని ఎక్కడో చూసినట్టుందే అనే సందేహం కలిగింది. ప్రయాణికుల్లో కొంతమందికి వాళ్ళెవరో వెంటనే వెలిగింది, మరికొంతమందికి కొద్ది క్షణాల తర్వాత వెలిగింది. వాళ్ళెవరో కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి దంపతులు. అంతే, ఆ విషయం అర్థం కాగానే అందరూ షాక్ అయిపోయారు. ఆ జంట ప్రయాణికుల మధ్యలో నుంచి తమ సీట్లను వెతుక్కుంటూ వెళ్లి చివరి వరుసలో ఉన్న తమ సీట్లలో కూర్చున్నారు. అప్పటికే అలర్ట్ అయిపోయిన జనం జగన్ దంపతులను ఫోటోలు తీసుకుంటున్నారు. కొంతమంది అయితే సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఈ హడావిని చూసి వైఎస్ భారతి ఇబ్బందికరంగా ముఖం పెట్టుకుంటే, జగన్ మాత్రం తనదైన చిక్కటి చిరునవ్వుతో కూర్చున్నాడు. జగన్ దంపతులను ఈ పరిస్థితుల్లో జగన్ భజన బ్యాచ్ చూస్తే వాళ్ల మనసులు ఎలా ఘోషిస్తాయంటే, అయ్యో జగనన్న నీకెంత కష్టం వచ్చింది జగనన్న, అయ్యో వదినమ్మ నీకెంత కష్టం వచ్చింది వదినమ్మ, ప్రజల సొమ్ముతో ఎలాంటి విమానాల్లో తిరిగిన జంట మీది, గంటకి 10 లక్షల రూపాయల ఖర్చుతో ఎడాపెడా విమానాల్లో తిరిగిన మీరా ఇలా మామూలు విమానంలో చివరి సీట్లలో కూర్చొని ప్రయాణం చేస్తున్నది. అయ్యో విధి ఎంత బలీయమైంది, జనం సొమ్ముతో ఎప్పుడు విమానం ఎక్కినా మహారాజు మహారాణిలా ప్రయాణం చేసేవారే, ఇప్పుడేంటి ఇలా విమానం వెనక సీట్లలో వలస వెళ్తున్న వరద బాధితుల్లా ప్రయాణిస్తున్నారు. విమానంలో ఈ అవమానం ఏంటి జగనన్న? 2004 నుండి 2024 వరకు మీరు కొట్టేసిన డబ్బుతో ఎయిర్ ఫోర్స్ 1 లాంటి విమానాలు 1000 కొనగలిగిన శక్తి కూడా ఉంది. సైకిల్ టైర్ పంచర్ చేయించుకోవడానికి కూడా పైసలు లేవన్న ఫేసులతో ఎకనామీ క్లాస్ తో ప్రయాణం చేస్తున్నారా? 6 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్లు పడిన జగనన్నేనా ఈయన? అడుగు బయట పెడితే పరదాల వెనకే ఉన్న జగనన్నేనా ఈయన? అయ్యో ఇంకా భూకంపం రాలేదేంటి, సముద్రాలు పొంగలేదేంటి, అగ్ని పర్వతాలు బద్దలవ్వలేదేంటి?